నిన్న బీఆర్ఎస్ నేతలు మనకి అంటే దాడిపై అసలు మాట్లాడారు. రాష్ట్రంలో ఈ శంకర కొత్తగా దాడి అంత ముందుగానే జరుగుతున్న దాడులు, వరుస దాడులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచెల్ని వచ్చిన 2 నెలల్లోనే దాదాపు ఒక 5-6 జర్నలిస్టులపై దాడి జరిగింది. ఇది ఆ దాడికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ నేతలు ఖండించారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడా, జర్నలిస్ట్ శంకర్ వెనుక తెలంగాణ సమాజం ఉంది, కాంగ్రెస్ను ప్రశ్నించినందుకే దాడి, బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, క్రాంతి కిరణ్ చెప్పిన మాటలు ఇవి. అక్షరంతో ప్రశ్నిస్తే ఈరోజు ఆయుధంతో దాడి జరిగింది. ఈ దాడిని తెలంగాణ సమాజం హర్షించడం లేదు, అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా అండ ఉంది, ఒక్కరిద్దరు కాదు. శంకర్ వెనుక తెలంగాణ సమాజం అంతా అండగా ఉంది. తెలంగాణ సమాజం ఆశీర్వాదాలే ఈరోజు ఆయనకి అండగా ఉండి రక్షణగా నిలబడి ఆయన ప్రాణాలతో భయపడడానికి ఒక కారణమైంది. మన చూడండి, ఇందిరమ్మ రాజ్యం అంటే అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడానికే ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు, ఆకలి చావులు అంటూ ఆగ్రహించారు. జర్నలిస్ట్ శంకర్పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు బాల్క సుమన్. జర్నలిస్ట్ శంకర్ వెనుక తెలంగాణ సమాజం ఉందని ఆయన చెప్పారు. ఇది అంటే ఒక సుమన్ చెప్పిన మాట కాదు, ఇది తెలంగాణ సమాజం తరపున బాల్క సుమన్ చెప్పిన మాట. మీలాంటి దాడులు చేస్తే సమాజం అంతా అండగా ఉంటుంది, నిలబడి మీరు చేసే తప్పుని తిప్పికొడుతుంది. తిప్పికొట్టే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి.